Deepak Yadav, Pradeep, these were all the accused in that NBW. So while execution చేస్తున్నప్పుడు ఫస్ట్ పర్సన్ అర్మాన్ ఆలం వి ఫౌండ్ హిమ్. సో అది ఎట్లా అంటే మాకు ఇప్పుడు షూరిటీస్ తీస్తాం, హూ హ్యావ్ గివెన్ ది షూరిటీస్. సో ఆ షూరిటీస్ తీస్తున్న టైంలో ఒక రౌడీ షీటర్ ఆఫ్ చిల్కల్గూడ, భాగ్యరాజ్ అని, దిస్ పర్సన్ వాజ్ ది షూరిటీ ఇన్ ఈ NBW బెయిల్ వచ్చినప్పుడు అది షూరిటీ ఇస్తారు. సో ఆ పర్సన్ దగ్గర నుంచి, ఆ రౌడీ షీటర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అసలు ఈ వారంటీస్ ఎక్కడ ఉన్నారు అని చెక్ చేసినప్పుడు మాకు ఇది కుతుబుల్లాపూర్, ద్వారకాపురి కాలనీ ఆ ఏరియాలో వీళ్ళు దొరికారు. సో స్పెసిఫిక్గా ఈ A1 అర్మాన్ ఆలంని మేము ఇంటర్వ్యూషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటి, ఇట్లాంటి ఏమేమి కేసెస్ ఉన్నాయి అని టెస్ట్ చేసినప్పుడు స్పెసిఫిక్గా ఒక 5 కేసెస్లో ప్రీవియస్గా ఇన్వాల్వ్ ఉన్నాడు. అండ్ అదర్ దాన్ దిస్ ఇప్పుడు దేంట్లో మేము NBW ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. సో పర్టికులర్గా ఈ కేసుని ఎందుకు మేము ప్రెస్ మీట్ చేస్తున్నామంటే, దీంతో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళందరూ ఆల్ దీస్ పర్సన్స్ ఈ కేసులో మేము పట్టుకున్నాం వ్యాగబాండ్స్ లాగా రోడ్ సైడ్ బెగ్గర్స్, అట్లా వాళ్ళు ఏది పని లేకుండా అట్లా కూర్చొని ఉంటారు. అండ్ వాళ్ళు ఏదైనా ఇప్పుడు వాళ్ళకి లైవ్లీహుడ్ కోసమన్నా, డైలీ ఫర్ ఇన్షూరింగ్ దేర్ జనరల్ లైవ్లీహుడ్ కోసమన్నా వాళ్ళకి అమౌంట్ లేకపోయినప్పుడు ఇట్లాంటి రాబరీస్, పెటీ క్రైమ్స్, సెల్ ఫోన్స్ స్నాచింగ్ చేస్తాం, లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర అన్నా, క్లాక్ టవర్ దగ్గర అన్నా ఇట్లా అమౌంట్ లాక్కుంటాం. పెటీ రాబరీస్ దే ఆర్ ఇండల్జింగ్ ఇన్. సో అట్లాంటిది ఎందుకు అవుతుందని ఇదంతా అనలైజ్ చేసినప్పుడు స్పెసిఫిక్గా ఈ అర్మాన్ ఆలం ఆయన 12 years ఏజ్ ఉన్నప్పుడు హీ హ్యాస్ కమ్ ఫ్రమ్ రాంచీ, జార్ఖండ్. అక్కడ వాళ్ళ ఫాదర్ ఈజ్ ఎక్స్ ఆర్మీ పర్సన్. సో ఆయన ఇట్లా స్మోకింగ్కి అడిక్ట్ అవుతున్నాడు 12-year-old బాయ్ అని కొంచెం అందరిస్తే దానికి ఆయన హీ హ్యాస్ టేకన్ ట్రైన్ తీసుకుని ఆయన 12 years అండ్ లాస్ట్ 12 years బ్యాక్ ఆయన వయసు 12 years, ఇంకా 12 years బ్యాక్ హీ హాస్ టేకన్ ది ట్రైన్ ఫ్రమ్ రాంచీ అండ్ కమ్ టు సికింద్రాబాద్. అప్పటి నుంచి ఆయన ఇట్లా చిన్న చిన్న క్రైమ్స్ చేసుకుంటూ ఇట్లా ఫర్ డైలీ లైవ్లీహుడ్ కోసం అని చేసుకుంటూ ఈజ్ లివింగ్ ఆన్ ది రోడ్ సైడ్. సో ఇది ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఆర్ఈ PS వాళ్ళ పోలీస్ స్టేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇది ఇన్ఫర్మేషన్ అంతా ట్రూ అని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా స్టిల్ దేర్ అండ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అండ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇది ఒక 12 years old మిస్సింగ్ కేస్ కూడా మాకు డిటెక్ట్ అయింది త్రూ దిస్ NBW ఎగ్జిక్యూషన్. సో వాళ్ళ ఫ్యామిలీ ఆల్సో వెరీ 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 గ్రేట్ఫుల్. వాళ్ళు ఇన్ని ఇయర్స్ దే హ్యావ్ లుక్ ఫర్ దిస్ బాయ్. అంటే 12-year-old బాయ్ అప్పుడు ఏదో ఇంటి దగ్గర ఫ్యామిలీ ఓలుకోపడారని అక్కడి నుంచి వచ్చేసాడు. ఇంకా అప్పటి నుంచి హీస్ లివింగ్ ఆన్ ద స్ట్రీట్స్ హియర్, చిన్న చిన్న క్రైమ్ చేసుకుంటూ అండ్ ఎవరు పట్టించుకోవట్లేదు అండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో బ్యాక్ ఆల్సో టు హోమ్. సో ఇప్పుడు త్రూ దిస్ కేస్ అట్లీస్ట్ కార్ఖానా పోలీస్ హెస్ డన్ అ గుడ్ జాబ్. ఈ ఇప్పుడున్న కేసెస్కి ఎట్లాగో వీ విల్ లీగల్ యాక్షన్ ఉంటుంది, కానీ ఫర్దర్లో ఒక రీఫార్మ్ అవ్వాలని ఒక ఛాన్స్ ఉంటుంది ఆ పర్సన్కి, బికాస్ ఈజ్ నాట్ ఏజ్ ఇస్ అండర్ 30 only. So he can still reform in future and go back and lead a good life, which is ultimately the aim of any kind of punishment that is there, that he should reform and go back. So if your family, if you are trace ayyadu kabatti, his family is also here and meer kuda vaalla mother to maatladochu. She is also police department lone work chesindi, retire aina person and father kuda army lo retire aina person. So itla appudu chinna issue milana abai tappipoyi ippudu itlanti life is leading. So through this case మాకు కూడా నార్త్ జోన్లో కొంచెం వీ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ సమ్ లోకల్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి ఏరియాస్లో, స్పెసిఫిక్ ఏరియాస్లో వేర్ దీస్ వ్యాగబాండ్స్ ఆర్ స్టేయింగ్, హూ ఆర్ ఎవరైనా ఎనీబడి ఈస్ హైరింగ్ దెమ్ ఫర్ పెటీ క్రైమ్ అని తెలుస్తుంది. మా ఇంటి చూడడం హ్యాండ్లర్ ఉండొచ్చు, వేరే హ్యాండ్లర్ ఉండొచ్చు, ఇట్లాంటి ఒక 4-5 అండర్ 30 ఉన్న యంగ్స్టర్స్ని హైర్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న స్నాచింగ్లు, చిన్న చిన్న హెప్స్ ఎంగేజ్ చేసుకొని ఒక పెద్ద ర్యాకెట్ లాగా నడుస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది through this case. So going forward also we will initiate more such exercises where ఇట్లాంటి వ్యాగబాండ్స్ని మేము ట్రేస్ చేసి ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం కేసెస్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లాంటి ఏరియాలో ఎట్లాంటి మూవ్మెంట్ చేస్తున్నారు, ఇదంతా we will take it forward. దీంట్లో A4 దీపక్ యాదవ్ ఈ పర్సన్ కూడా క్లాక్ టవర్ దగ్గర వ్యాగబాండ్ లాగా ఉంటున్నాడు. వీటి మీద కూడా 4 crimes ఉన్నాయి ప్రీవియస్లీ అండ్ ఇంకొక NBW ఎగ్జిక్యూట్ అవుతుంది. A5 బొమ్మకంటి ప్రదీప్ గాడ్, దిస్ పర్సన్ మీద కూడా 10 cases ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసెస్ ప్యాటర్న్ చూసిన ఈ 10 కేసులు ప్రీవియస్గా ఇవన్నీ కూడా వెరీ యంగ్ ఏజ్లో స్టార్ట్ అయిన కేసెస్. ఇవన్నీ లైక్ ఎర్లియస్ట్ కేసెస్ 2012. సో ఆల్ దీస్ కేసెస్ చాలా యంగ్ ఏజ్లోనే ఇట్లాంటి చిన్న పిక్ పాకెటింగ్ స్టార్ట్ అయ్యి తీరా స్నాచింగ్, రాబరీ ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి పర్సన్స్ని ముందే కరెక్షన్ చేసుకుంటే ఇట్ విల్ లీడ్ టు గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్
పెటీ క్రైమ్ ఇన్ ద సొసైటీ. చిన్న చిన్న క్రైమ్స్ ఆల్సో క్యాన్ లీడ్ టు బిగర్ క్రైమ్స్. సో ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి ఇనిషియేట్ చేసి గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో వీ విల్ టార్గెట్ స్పెసిఫిక్లీ ఫోకస్డ్ అప్రోచ్తో ఇట్లాంటి వ్యాగబాండ్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని కొంచెం రీఫార్మ్ చేసుకున్నాం, లేదంటే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కౌన్సిలింగ్ చేస్తాను, మళ్ళీ రీఇంటిగ్రేట్ సొసైటీ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ కేసులో స్పెసిఫిక్గా ఎస్ఐ రవి కుమార్ అండ్ మా ఎన్బిడబ్ల్యూ టీంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్,